தூமணி மாடத்து சுற்றும் வீழக்கேறிய தூமணி மாடத்து சுற்றும் வீழக்கேறிய தூபம் கமல தூயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணி கதவம் தாழ்த்தீரவாய் மாமான் மகளே மணி கதவம் தாழ்த்தீரவாய் மாமீரவளை எழுப்பீரோ உள்மகள்தான் ஊமையோ அன்றி செவிடோ ஆனந்தாலோ ஊமையோ அன்றி செவிடோ ஆனந்தாலோ ஏம பெருந்தூயில் மந்திர பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ ரெம்பவாய். గోదాదేవి గోపికలను నిద్రలేపుతున్న సమయంలో 4వ గోపిక మేడ దగ్గరికి వెళ్ళింది. ఆ మేడ ఎలా ఉందంటే నవరత్నాలతో పొదగబడి ఎటువంటి దోషమూ లేనిది. అంటే ఇది మనకు పరమాత్మకు మధ్య ఉన్న నవవిధ భక్తి సంబంధాన్ని సూచిస్తోంది. దాని చుట్టూ కాంతులీనుచున్న దీపములు గోపిక యొక్క జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. శ్రవణం, మననం ఇవి నవవిధ భక్తుల్లో ఒకటి. శ్రీమద్భాగవతంలో నవవిధ భక్తి గురించి ఈ విధంగా చెప్పబడింది. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ శ్రవణం మననం వల్ల మనోమాలిన్యాల దోషాలు దూరమై భగవద్ జ్ఞానం అనే కవచంతో భగవంతుడు తప్ప ఇతరమైన కోరికలపై స్పృహలేని స్థితప్రజ్ఞత స్థితికి చేరినది ఈ గోపిక. అలాంటి గోపిక లేచి తమకు మార్గదర్శనం చేయమని ప్రార్థిస్తోంది గోదాదేవి.